ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిసింది మొదలు సామాన్యుడి నడ్డి విరిచే పనిలో పడింది కేంద్రం. ఇప్పటికే 4 సార్లు పెట్రోల్ డీజిల్ ధరలను పెంచిన మోడీ సర్కార్ తాజాగా సిఎన్జిపై 4వ సారి వడ్డించింది. దేశవ్యాప్తంగా కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ మళ్లీ పెరిగాయి. కిలో సిఎన్జిపై ₹2 పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. పెంచిన ధరలు తెల్లవారుజాము నుంచే అమల్లోకి వచ్చాయి. ఇక తాజా పెంపుతో దీంతో ఢిల్లీలో కిలో సిఎన్జి ధర ₹81.09 నుంచి ₹83.09కు చేరింది. సిఎన్జిపై మే 26న ₹2, మే 15న ₹2, మే 18న ₹1, మే 23న ₹1 చొప్పున పెంచింది కేంద్రం. మొత్తానికి 11 రోజుల్లో సిఎన్జి గ్యాస్ ధర కిలోపై ₹6 పెరిగింది. దీంతో వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు. సిఎన్జితో నడిచే క్యాబ్లు, ఆటో వాలాలు ప్రభుత్వ తీరుపై విరుచుకుపడుతున్నారు. మరోవైపు పెరిగిన ధరలతో సామాన్యులు నరకం చూస్తున్నారు. ఇళ్ల నుంచి అడుగు బయట పెట్టాలంటేనే భయపడిపోతున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సురేష్ అందజేస్తారు. సురేష్, దేశవ్యాప్తంగా మళ్ళీ సిఎన్జి ధరలు పెరిగాయి. 11 రోజుల్లోనే 4 సార్లు పెంచింది కేంద్రం. దీనికి సంబంధించి ప్రజలు ఏమంటున్నారు? పూర్తి అప్డేట్స్ ఏంటి? సుమారు ఎన్టీఆర్ ప్రాంతంలో మరోసారి సిఎన్జి ధరలు పెరిగాయి. దాదాపుగా ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ మంగళవారం నుంచి కిలో సిఎన్జిపై ₹2 పెంపును ప్రకటించడం జరిగింది. గత వారంలో కూడా ఇది 4వ సారి ధరల పెంపు చెప్పుకోవచ్చు. శనివారం ₹1 పెంచిన తర్వాత మళ్ళీ తాజా పెంపు అమల్లోకి వచ్చింది. సిఎన్జి ధరలు వరుసగా పెరుగుతున్నాయి. ఢిల్లీ, ముంబై నగరాలతో పాటు సిఎన్జి వాహనాలపై ఆధారపడే క్యాబులు, బస్సులు, సాధారణ ప్రయాణికులపై ఇది అదనపు భారంగా చెప్పొచ్చు. ఢిల్లీలో పెట్రోల్ ధర లీటర్కు ₹2.61, ఇటు డీజిల్ ధర ₹2.71 పెరిగింది. ఇటు మే 15న మొదటగా పెట్రోల్, డీజిల్ పై లీటర్కు ₹3 చొప్పున పెంచడం జరిగింది. ఆ తర్వాత మే 19న, మే 23న మరొకసారి ఈ రోజు సిఎన్జి ధరలు పెంచుతూ అంతర్జాతీయ మార్కెట్ లో ముడి చమురు ధరలు పెరగడం వల్లనే మధ్యప్రాంతం నుంచి సరఫరా సరిగా లేకపోవడం కారణంగానే ధరలు పెంచుతున్నామని చెప్తున్నారు. ఒక బ్యారెల్ కు $100 పైగా చేరడం కారణంగానే ఈ రోజు పెట్రోల్, డీజిల్ అలాగే సిఎన్జి ధరలు పెంచుతున్నామని చెప్పి పెట్రోలియం కంపెనీలు చెప్తున్నటువంటి సిచ్యువేషన్. అయితే దీనివల్ల ఇంధన ధరల పెరుగుదల కారణంగా రవాణా, లాజిస్టిక్స్ ల పైన చాలా ప్రభావం పడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఆన్లైన్ డెలివరీలు కానీ, బస్సు క్యాబుల ఛార్జీలు కూడా పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. మొత్తంగా మార్చి 27న పెట్రోల్, డీజిల్ పై లీటర్ ₹10 ఎక్సైజ్ పెంచడం తగ్గించడంతో 14,000 కోట్ల ఆదాయం తగ్గిందని కేంద్రం చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే ఇప్పుడు ధరలు పెంచుకుంటూ ముందుకెళ్తున్నటువంటి సిచ్యువేషన్. దీంతో అదనపు భారం సామాన్య ప్రజలపై పడుతుంది. కుమార్, అయితే సురేష్, అంటే 11 రోజుల్లోనే 4 సార్లు పెట్రోల్, డీజిల్ అలాగే సిఎన్జి పైన ధరలు పెంచాయి. అంటే సిఎన్జి, పెట్రోల్, డీజిల్ ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందా? దీనికి సంబంధించి నిపుణులు ఏమంటున్నారు? ఖచ్చితంగా హర్మూజ్ జలసంధి దగ్గర నేర్కొన్నటువంటి ఉద్రిక్తతల కారణంగా ఇప్పటికీ కూడా ఇంకా సరఫరా అనే చైన్ అనేది సిస్టమ్ ఫుల్ ఫ్లెడ్జ్ గా సజావుగా సాగడం లేదు. దాని కారణంగానే సరఫరా కొరత కారణంగా ధరలు పెరుగుతున్నటువంటి సిచ్యువేషన్. దాంతోపాటు ఆయిల్ కంపెనీలు పూర్తి స్థాయిలో ప్రొడక్షన్ ని కూడా తగ్గించినటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. దాని కారణంగానే క్రూడ్ ఆయిల్ ధరలు బ్యారెల్ కు $100 పైగా పెరిగింది. అదే కాకుండా కేంద్ర ప్రభుత్వము, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు సుంకాలను కూడా తగ్గించకపోవడంతో ఇప్పటికీ ధరల పెరుగుదల కంటిన్యూ అవుతుంది. ఇంకా ఈ ధరలు పెరిగేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. రిఫైనరీకి సంబంధించినటువంటి ధరలు పెంచడం జరుగుతుంది. రవాణా ఛార్జీలు, డీలర్ కమిషన్ కూడా ఎటువంటి విషయంలో కేంద్రం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు తగ్గించడం లేదు. కాబట్టి ధరలు ఇక పైకి ఎగబాగేటువంటి అవకాశాలు ఉన్నాయి, కానీ ఇప్పట్లో తగ్గేటువంటి సిచ్యువేషన్ కనపడలేదు. కుమార్, అయితే సురేష్, అంటే పెరిగిన ధరలు తక్షణమే అమల్లోకి వచ్చాయి. మరి ఎలాంటి ప్రభావం పడే అవకాశం ఉంది సామాన్యులపై? ఖచ్చితంగా ఈ ధరల పెరుగుదల కారణంగా అంతర్జాతీయ ఎఫెక్ట్స్ తో డాలర్ ప్రధానంగా కీ రోల్ పాటిస్తున్నటువంటి సిచ్యువేషన్. దీంతో డిమాండ్, సరఫరా సరిగా లేకపోవడం కారణంగా ప్రస్తుతం పెట్రోల్, డీజిల్, సిఎన్జి ధరలు పెరుగుతున్నటువంటి సిచ్యువేషన్. దీంతో రవాణా ఖర్చులు ప్రధానంగా పెరిగేటువంటి అవకాశం లేదు. దీంతో సామాన్య మానవుడి పైన, నిత్యావసర వస్తువులపైన ప్రధానంగా ప్రభావం పడేటువంటి అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. గత వారం రోజుల నుంచి కూడా ఈ ప్రభావం సామాన్య మానవులు రవాణా ఖర్చులను పెంచుతూ వారే భరించినటువంటి సిచ్యువేషన్. ఇటు కూరగాయలు, పాలు, నిత్యావసర వస్తువులపైన ప్రధాన ప్రభావం పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇటు లారీ ట్రాన్స్పోర్ట్స్, అలాగే అగ్రికల్చర్ సంబంధించి ఎఫ్ఎంసీజీ రంగాలపైన కూడా
ప్రధానంగా ప్రభావం పడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఇప్పట్లో అయితే ఇరాన్ యుద్ధ ప్రభావం తగ్గేటువంటి అవకాశం కనబడలేదు. దాంతో అంతర్జాతీయ మార్కెట్ లో క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతూ పోతున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. దీంతో పాటు డిమాండ్ సరఫరా వ్యత్యాసాలు ఉండడంతో ప్రకృతి విపత్తులు ఇటు ఒపెక్ దేశాల ఉత్పత్తికి సంబంధించినటువంటి తగ్గింపు కారణంగా కూడా ఈ ధరలు పెరుగుతున్నటువంటి సిచ్యువేషన్. మరోవైపు రిఫైనింగ్ అండ్ రవాణా ఖర్చులను కూడా చమురును శుద్ధి చేసే విషయంలో దేశవ్యాప్తంగా ఖర్చులు పెరుగుతున్నటువంటి దాని కారణంగా కూడా ప్రస్తుతం ఇదే సామాన్యులపై భారం పడుతుంది. క్రూడ్ ఆయిల్ ఖర్చు దాదాపుగా 35 నుంచి 40% క్రూడ్ ఆయిల్ ఖర్చు ఉన్నటువంటి సిచ్యువేషన్. ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పన్నులు చూసుకుంటే 45% వరకు కూడా కేంద్ర రాష్ట్రాల ప్రభుత్వాల ట్యాక్సులు ప్రస్తుతం లీటర్ ధరపై ఉన్నటువంటి సిచ్యువేషన్. దీని కారణంగానే ప్రభుత్వం ఒత్తిడికి గురై కంపెనీలకు నష్టం భరింపజేసే దిశలో ధరలు పెంచుకునేందుకు ఫ్రీడమ్ ఇవ్వడం జరిగింది. 2017 నుంచి ఈ సిస్టమ్ అందుబాటులో ఉండడం కారణంగా ప్రస్తుతం IOCL, BCCL కంపెనీలు ధరలను రోజు రోజుకు మార్కెట్ కు అనుగుణంగా పెంచడం జరుగుతుంది. కుమార్, రైట్, థ్యాంక్ యూ సురేష్.